ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముందుగా ముఖ్యాంశాలు. అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర 2 కోట్ల మంది మైలురాయిని చేరుకుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఐఎన్ఎస్ స్టార్ముగ్లీని ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ మెటీరియల్ ఆఫీసర్ వైస్ అడ్మిరల్ సందీప్ నైతాని ఈరోజు ప్రారంభించారు. ఇంటర్ 10వ తరగతి పరీక్షలను మార్చిలో నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. ఇక వార్తల వివరాలు. అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో 85 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఈరోజు ప్రారంభించారు. అలాగే 700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను తీసుకువచ్చామని అన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా అత్యుత్తమ ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొంటూ, అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తా ఉన్నాయి, దానికి మూల కారణం ఏమిటి అని తెలుసుకునే దానికోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్ తో పాటు జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం మొదలుపెట్టింది. మొత్తంగా 4 దశల్లో సాగే ఈ అధ్యయనం ఇప్పటికే 3 దశలు కూడా పూర్తి చేశాం. ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల తీవ్రతను తగ్గించడం కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ హార్వర్డ్ మెడికల్ స్కూల్ తో పాటు నార్త్ కెరోలినా యూనివర్సిటీని కూడా కలిసి పనిచేసేట్టుగా ఎంఓయూ కూడా చేసుకుంటా ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మరో మైలురాయిని చేరుకుంది. 1 నెలలోపు 2 కోట్ల మంది దీనిలో పాల్గొన్నారు. మొదటి 1 కోటి మందిని 22 రోజుల్లో తాకగా తరువాతి కోటికి కేవలం 7 రోజులు మాత్రమే పట్టింది. యాత్ర దాదాపు 60,000 గ్రామ పంచాయతీలకు చేరుకుని దేశంలోని ప్రతి మూలలో పురోగతిని ప్రోత్సహిస్తోంది. పౌరుల శ్రేయస్సు కోసం దేశవ్యాప్తంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రభుత్వ కీలక కార్యక్రమాలలో 100% సాధించే లక్ష్యంతో అర్హులైన లబ్ధిదారులకు చేరటమే లక్ష్యంగా నిర్దేశించబడింది. భారతదేశమంతటా పౌరులతో సత్సంబంధాలను పెంపొందించేందుకు ఇది దోహదపడుతోంది. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావటం ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని, అలాగే 8 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు ఇచ్చామని మంత్రి తెలియజేశారు. ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ స్టార్ముగ్లీ భారత నౌకాదళంలో చేరింది. తూర్పు నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ స్టార్ముగ్లీని ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ మెటీరియల్ ఆఫీసర్ వైస్ అడ్మిరల్ సందీప్ నైతాని ప్రారంభించారు. 2006లో భారత ప్రభుత్వం మాల్దీవియన్ నేవల్ డిఫెన్స్ ఫోర్సెస్కి బహుమతిగా ఇచ్చిన ట్రింకాట్ క్లాస్ ఎఫ్ఏసి ఈ సంవత్సరం మేలో తిరిగి భారత నౌకాదళానికి వచ్చింది. విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్ ద్వారా విస్తృతమైన పునరుద్ధరణ పనుల తరువాత ఐఎన్ఎస్ స్టార్ముగ్లీని ఈరోజు కమిషన్ చేశారు. ఈ యుద్ధ నౌకలో అధునాతన MTU ఇంజన్లు, వాటర్ జెట్ ప్రొపల్షన్, లేటెస్ట్ కమ్యూనికేషన్ పరికరాలు, 30mm గన్, అధునాతన రాడార్ సిస్టమ్ ఉన్నాయి. కేజీ బేసిన్ ప్రాంతంలో తూర్పు తీరం వెంబడి ఉన్న ODAల తీర ప్రాంత నిఘా రక్షణ కోసం ఇది ఉపయోగించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని ఇంటర్తో పాటు 10వ తరగతి పరీక్షలను మార్చిలోనే నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుండి 20వ తేదీ వరకు, థియరీ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు, అలాగే మార్చి 18 నుండి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్లో ఉన్న ఇండస్ హాస్పిటల్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 2వ అంతస్తులో ఉన్న ఆపరేషన్ థియేటర్లో ఈ ప్రమాదం సంభవించింది. నైట్రస్ ఆక్సైడ్ పైప్లైన్ లీకేజ్ వలన ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ, పోలీసు విభాగం, జీవీఎంసీ సిబ్బంది, స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేషెంట్లను సకాలంలో సమీపంలో ఉన్న మరో ఆసుపత్రికి తరలించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో వికసిత్ భారత్ యాత్ర సభలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అధికారులు వివరిస్తున్నారు. లబ్ధిదారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారు అనంత లక్ష్మీ జ్యోతి మాట్లాడుతూ, నాకు 2 అమ్మాయిలండి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనలో ప్రెగ్నెన్సీ ఖర్చులకు గాను, నా మందుల ఖర్చులకు గాను నాకు 3 దఫాలుగా 6,000 పడ్డాయండి. ఇన్ని వెసులుబాటులో అవకాశాలు కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పొందుతున్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవల్లో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఈ రోజు అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, రేపటి నుంచి అన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 9 గంటలకు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో తెరవాలని, పిల్లలను ఆయా కేంద్రాలకు రప్పించాలని ఆమె ఆదేశించారు. భావి తరాల కోసం విద్యుత్తును ఆదా చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె సంతోషరావు పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఇంధన పొదుపు ర్యాలీని ప్రారంభించారు. ఏపీఎస్పీడీసీఎల్ తిరుపతి సర్కిల్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, విద్యుత్తును వృధా కాకుండా కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి అన్నారు. ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లాలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనం, రైతు భరోసా కేంద్రం భవనాన్ని, డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించడంతో పాటు అర్హులైన లబ్ధిదారునికి ఇవి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నారు. పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లిలో గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న సుమారు 2,744 టిడ్గో గృహాలను మంత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులతో గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. తుపాను నష్టాలపై అంచనా వేసే కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి విజయనగరంలో ప్రారంభం కావలసిన ఆడుదాం ఆంధ్ర పోటీలను ప్రభుత్వం వాయిదా వేసినట్టు విజయనగరం సెట్విస్ సీఈఓ రామ్ గోపాల్ తెలియజేశారు. విద్యుత్తును పొదుపుగా ఉపయోగించడం వల్ల సహజ వనరులను కాపాడవచ్చని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. అమలాపురం కలెక్టరేట్ వద్ద విద్యుత్ వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు జరిగిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యుత్ వినియోగించుకోవడంలో పొదుపు చర్యలు పాటించాలని అన్నారు. రాష్ట్రంలో తుపాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఈ రోజు విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు క్షేత్రస్థాయిలో పంట నష్టం పరిశీలించాలని కేంద్ర బృందాలను కలిసి నష్టం వివరాలను అందజేస్తామని తెలియజేశారు. గృహ నిర్మాణం వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ రోజు దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా ఆయన మాట్లాడుతూ, రేపటి నుంచి ఇళ్లు లేని వారిని గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర 2 కోట్ల మంది మైలురాయిని చేరుకుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఇంటర్ 10వ తరగతి పరీక్షలను మార్చిలో నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.